మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. బట్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలతో చేసినా కానీ బాలయ్య బాబుతో వర్క్ చేస్తే ఆ కిక్కే వేరప్ప అంటారు అందరు హీరోయిన్స్, అవునవును. నాట్ ఓన్లీ హీరోయిన్స్, అవును. ఈచ్ అండ్ ఎవ్రీ అవును టెక్నీషియన్. అవును. ఎలా ఉండేది బాలయ్య బాబుతో వర్క్ ఎక్స్పీరియన్స్? బాలకృష్ణ గారు అంటే విజేంద్ర వర్మ. అంటే మనం చూడనప్పుడు మనం అనుకుంటామంటే ఓ బాలకృష్ణ గారు అంటే ఓ చాలా అంటే చాలా కోపంగా ఉంటారు. మనం అంటే జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయనకి బాగా రెస్పెక్ట్ ఎలాగో ఇస్తాం అలా కాదు కానీ ఓ రెస్పెక్ట్ ఇవ్వాలి. లేకపోతే కోపం వస్తుంది. లేకపోతే అలా అంటే ఒక డిస్టెన్స్ తెలియకుండా ఒక డిస్టెన్స్ వచ్చేస్తుంది. సార్ అంటే సార్ అంటాము. కానీ ఆయన ఎప్పుడు ఎందుకు సార్ అంటావు? బాలయ్యను అంటారు కానీ మనం ఏమో ఎలా అంటాం కావాలి కదా మనకి. రాదు. అబ్బో. కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నా. బాలయ్య సార్ సార్ అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ లో సార్ యాడ్ చేయకుండా ఉండదు. ఓకే. సో ఆయన మళ్ళీ సార్ అంటారు. సో అలా అనమాట సీన్స్. మనం ఏమైతే బయట చూసి ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి టోటలీ ఆపోజిట్. చాలా చిన్న పిల్లల మనస్తత్వం, చాలా డౌన్ టు ఎర్త్. చాలా మాట్లాడినప్పుడు మాత్రం వి ఫీల్ సో వార్మ్, సో అంటే యాక్ట్ చేస్తున్నట్టు లేకపోతే ఆర్టిఫిషియల్గా మాట్లాడుతున్నట్టు ఉండదు. ఆయన పడుకుంటున్నారు అన్నప్పుడు మాట్లాడరు, బికాస్ హీస్ బిజీ అంటే మాట్లాడరు, విచ్ ఇస్ గుడ్. కానీ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. ఇక్కడ ఏది ఉందో అక్కడ అది అదే వస్తుంది, ఇక్కడ ఏముందో అదే వస్తుంది. వెనకాల ఒకటి ఉండదు, అంటే ఆర్టిఫిషియల్గా కూడా ఉండదు. అయ్యో ఎందుకు వచ్చిందిరా బాబు, వచ్చావా అమ్మా అని అలా ఉండదు. సో హీఈస్ జస్ట్ వెరీ వెరీ వార్మ్ అండ్ వెల్కమ్. ఎందుకు వచ్చిందిరా బాబు అన్నట్టుగా ఉండదు. సో అలాగా కాకుండా అందరితోనూ అందరూ అంటే నేను హీరోయిన్ కాబట్టి నాతో అని కాదు, ప్రతి వాళ్ళతోనూ హీఈస్ వెరీ వెరీ నైస్. బట్ బయట విన్ని ఆయన గురించి ఆయన సినిమాలో వర్క్ చేయాలన్నప్పుడు కొంచెం భయం అయితే వస్తుంది. అంటే నీకు కోపం ఉంది అనేది చెప్తారు బయట చెప్తారు. కోపం వస్తుంది అనుకుంటాను, నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఎదురుగా చూడకపోవడం మంచిది మేడం. మేబీ నేను ఫస్ట్ యాక్చువల్లీ రోషన్ ఇది చెప్పాలి, ఫస్ట్ నేను ఆయనతో చేసింది సాంగ్ షూట్కి వెళ్ళాను. సో ఫస్ట్ ఒక స్టెప్ చేయాలి అనమాట. రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్, రైట్ లెగ్ ఫ్రంట్, రైట్ లెగ్ బ్యాక్ ప్రాక్టీస్ చేస్తున్నా. సో మానిటర్ అన్నారు. మానిటర్ అంటే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఆడియో పెట్టారు, నేను చేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఇటు తిరుగున్నాను, ఆయన ఇక్కడ వెనకాల ఉన్నారు అనమాట. సో నాకు వెనకాల కనిపించదు కదా, సో నేను చేస్తున్నాను, ఆయన చేయట్లా, నేను చేస్తున్నా. చేసేసరికి నేను కాలు వెనక్కి పెట్టంగానే ఆయన కాలు తొక్కేగానే సార్ సారీ సార్ అంటే తొక్కేస్తావా నా కాలు అని చెప్పి అటు ఇటు చూసి ప్యాకప్ అన్నారు. అని నిజంగానే అనుకుని నేను ఇంకా ఏడుపు ప్యాకప్ అనేసారు. నేను తొక్కేసాను. అయ్యో సార్ నేను కావాలని తొక్కలేదు, ఐఎమ్ వెరీ సారీ అంటే ఆయన చాలాసేపు కొంచెం ఏడిపించారు. తర్వాత నేను ఊరికేనే అన్నాను, నేను నిజంగా అన్నారు అంటే నేను అనుకుని అమ్మో చాలా టెన్షన్ పడిపోయాను. కానీ దెన్ అంటే నేను నన్ను ఈజ్ చేయడానికి, నాకు కంఫర్ట్ రావడానికి కొంచెం ప్రాక్టికల్ జోక్స్ అలా వేస్తూ ఉంటారు అప్పుడు. ఈ మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ యాక్చువల్లీ. ఫస్ట్లో నిజంగానే చాలా భయపడుతూ ఉన్నా. అమ్మో ఆయనతో డాన్స్ చేయడమా, ఆయనతో ఎలా చేయగలను? చేయగలిగారు ఎందుకే? ఈక్వల్గా ఎలా చేస్తారు? అంతే కదా, ఆయనతో ఈక్వల్గా ఎలా చేస్తాం? చేయలేం. కానీ ట్రై చేశాను. కానీ ఆయన చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు నాకంటే బాగా చేసేస్తున్నా అనేవాళ్ళు. సార్ ఊరుకోండి సార్ మీరు అని అనేవాళ్ళు. నేను మీకంటే బాగా చేయడం ఏంటంటే నాకు తెలుసు నువ్వు బాగా చేసేది, ఎందుకంటే ప్రాక్టీస్ నేను చేసేదాన్ని, ఆయన అక్కడి నుంచి చూసేవాళ్ళు అంతే. ఆయన ఇక్కడ వచ్చి టేక్ రెడీ, ఓకే, అంత బాగా చేసేవాళ్ళు ఆయన. మేమేమో ఇక్కడ కూర్చొని ఆయనతో బాగా చేయాలని చెప్పి బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో ఆయన టక్మని వచ్చి టేక్ చేసేసేవాళ్ళు. సో ఆన్ స్క్రీన్ బాలయ్య బాబు యాక్టింగ్, డాన్స్, డైలాగ్స్ ఇవన్నీ చెప్పనక్కర్లేదు, పిండి పక్కన అసలు. ఆఫ్ స్క్రీన్ బాలయ్య బాబు అసలు ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ అసలు చాలా చాలా జోవియల్, అదే చెప్పాను కదా. సో ఆయన పక్కన కూర్చొని మాట్లాడితే
మనకి ఎన్టీ రామారావు గారు ఆల్రెడీ చూసేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఆయన Okay. టెల్ అస్ సో మెనీ థింగ్స్. ఆయన గురించి చెప్తారు. వాళ్ళ his నాన్నగారు అంటే father. ఎంత ఇష్టమో అర్థమవుతుంది. అంటే అందరికీ ఇష్టం ఉంటుంది పేరెంట్స్ అంటే, కానీ ఆయనకి ఇష్టం కాదు. దాన్ని ఏమనాలో కూడా నాకు తెలీదు. భక్తి కాదు అసలు, దాన్ని ఏమనాలో తెలీదు. అలాంటి అంటే మనం కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. ఆయన చూడలేదు, నేను ఫేస్ టు ఫేస్ చూడలేదు. ఆయనతో మాట్లాడి ఒక ఇంటరాక్షన్ కూడా కొన్ని ఏళ్ల తర్వాత వచ్చేది అన్ఫార్చునేట్లీ. అవన్నీ నిజంగానే ఆయన ఇలా చేస్తారు, నేను నిజంగానే చూసేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆయనతో మాట్లాడితే చాలా చాలా అంటే వాళ్ళ గురించి మనకు తెలియదేమీ కదా. సో అవన్నీ వింటుంటే చాలా లేటర్ ఆన్ జగపత్ బాబు గారి లుక్ కానీ, మీరు హీరోగా చేసిన జగపత్ బాబు గారిని ఇప్పుడు జగపత్ బాబు ఎవరిది బాగున్నారు అంటే అందరు ఈ బాబే బాగున్నారని చెప్తున్నారు. అవునవును, యుఎస్ లో చాలా సినిమాలు చూసింటారు. అవునవును చూసాను. మీకు ఏ బాబు నచ్చారు? ఆ బాబా ఈ బాబా? నాకు ఇప్పుడు లుక్కే నచ్చి, నేను కూడా ఆయనతో చాలా చెప్పి ఇప్పుడు చాలా స్మార్ట్ గా ఉన్నారండి అని చెప్పాను నేను కూడా. యా, సో అంటే అప్పుడు బాగాలేదా అని కాదు, అప్పుడు ఆ లుక్కి అది బాగుంది. కానీ ఇప్పుడు అంటే ఆయన ఏజే తెలియట్లా, ఆయన ఏజ్ ఏంటో తెలియట్లా, అలా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయినా అలాగే ఉంటారు ఆయన, బికాస్ ఆఫ్ హిస్ లుక్. అది ఎంత స్మార్ట్ మూవ్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, కానీ చాలా బ్యూటిఫుల్గా ఆయన అంటే ఆయనకి బాగా సూట్ అయింది అసలు. ఏ సినిమా చూసినప్పుడు అనిపించింది వావ్ ఏ ఉన్నారు అయ్యో, జగపత్ బాబు గారు? ఎన్ని సినిమాలు ఉన్నాయో ఏం చెప్పను రోషన్, ఎవ్రీథింగ్. యాక్చువల్లీ అరవింద సమేతలో జగపతి బాబు వైఫ్ రోల్ లయ గారు చేయాలి. అవునా కదా? అదే, Yes. మీరు చెప్పలేకపోయినా కానీ నాకు ఎవరో చెప్తే స్ట్రైక్ అయింది ఇప్పుడు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే యాక్సెప్ట్ చేయలేదు అంటే అది నాకు నేను ఫుల్ స్టోరీ కూడా వినలేదు. ప్లస్ ఏమనిపించింది అంటే మరీ చిన్న రోల్ ఏమో అని అనిపించింది. నాకు తెలీదు అది నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అని, అంటే నాకు తెలీదు. కానీ చాలా పవర్ఫుల్ రోల్ తెలుసా అది? అవునవును, అది కానీ చిన్న రోల్ ఏమో అని అనిపించి నేను చేయలేదు. ఐ థింక్ అంటే అస్తమాను మంచి కరెక్ట్ డెసిషన్ తీసుకోం కదా, కొన్నిసార్లు తప్పు డెసిషన్స్ తీసుకుంటాం. సో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ మిస్డ్. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్వయంవరంకి రైటర్ కదా? అవునండి, మేబీ లయ గారు చేస్తే బాగుంటుందేమో అనిపించి ఆయన కబురు పంపించారు. అయితే అయి మేబీ అయ్యి ఉండొచ్చు. ఇంకా అయి ఉండొచ్చు, ఆయన చెప్పకుండా మరి అయితే రాదు కదా. సో ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అవుతారా అదే ఆ క్యారెక్టర్ చేయలేదు అని? అవునండి, అవుతాను. అంటే ఇదే కాదు, చాలా యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి నేను మిస్ అయినవి. అవునా? ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి ఉన్నాయా ఇప్పుడు మేడం? ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పి ఇప్పుడు అనుకుంటారు వీళ్ళందరూ, ఇప్పుడు నువ్వు చేయలేదు కదా ఇంకా అన్ని చెప్పు, లిస్ట్ చెప్పు, ఇవన్నీ చెప్పే అనుకుంటారు. కానీ డైరెక్టర్స్ తెలుసు కదా. తెలుసు అవునులేండి, కానీ అంటే చెప్తున్నా. సో ఇలా మిస్ అయినవి చాలా, అంటే మిస్ అయినవి కాదు, నేనే అంటే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటి తెలుసా రోషన్? ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు దెర్ ఇస్ నో ప్రెషర్. మనం ఎలాగో పేరు లేదు మనకి, హిట్ అవుతే ఉంటాం లేకపోతే లేదు, ఆ ప్రెషర్ ఉండదు. అంటే మనం అక్కడ సర్వైవ్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది, కానీ మామూలుగా ఏదో మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన ఆపర్చునిటీ అయితే మనకి ప్రెషర్ ఉండదు. సో దాట్స్ ఫైన్. ఇప్పుడు రీఎంట్రీ అనేసరికి ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ విల్ బి దేర్, ఆడియన్స్ ఉంటుంది. ఇప్పుడు అది తీసుకునే డెసిషన్ నాకు భయంగా ఉంది. ఇప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ సినిమా చేయకపోతే ఈ తప్పు డెసిషన్ తీసుకున్నా ఈ ఒక 3-4 సినిమాలు ఉంటాయి వెనకాల టు ప్రొటెక్ట్ యూ. ఇది తప్పు, మన ఫస్ట్దే కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే ప్రాబ్లం వస్తుంది అని నాకు భయం ఫస్ట్ది.